హలో ఫ్రెండ్స్, మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. సో నిఫ్టీ 50 మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. బేసికల్గా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, అక్కడక్కడ మంచి బాయింగ్ సిగ్నల్స్ ఇచ్చినాయి. ఓకే, గుడ్. అండ్ సెల్లింగ్ సిగ్నల్, దాని తర్వాత బాయింగ్ సిగ్నల్. ఇక్కడ పాసిబిలిటీ ఉంది సెల్లింగ్ సిగ్నల్ అనేది జనరేట్ అవ్వడానికి, ఎందుకంటే ఈ రెండు కూడా చాలా దగ్గరకు వచ్చినాయి నేరోగా. అండ్ ప్రైస్ కూడా అదేవిధంగా కిందకి రావడం అనేది జరిగింది. ఇండికేటర్స్ ఎలా ఉంటాయంటే ప్రైస్ని ఫాలో అవుతుంటాయి. సో ప్రైస్లో కన్నా కన్ఫర్మేషన్ వస్తే దాని ఇండికేటర్స్ అంటే సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ప్రాబిలిటీ అయితే ఉంది ఇది బేరిష్ సైడ్ సిగ్నల్ ఇవ్వడానికి. ఇక్కడ ప్రైస్ అనేది చూసుకున్నట్టు ఆల్రెడీ హెవీగా మనకి సెల్లింగ్ అయితే డౌన్ సైడ్ అనేది రావడం జరిగింది. ఓకే, ఒకసారి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది ఆఫ్ చేస్తున్నాను. అది ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనం ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ అనేది కూడా చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఏ విధంగా జరిగింది అనేది మనం చూసుకున్నట్టయితే ఇది ఓవరాల్ డేటా, ఇది మన ఫ్రైడే రోజుది. చూడండి, ఎక్కువగా 25,000 దగ్గర సిగ్నిఫికెంట్ 25,000 కానీ 25,100 కానీ 24,900 కానీ కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. అంటే మార్కెట్ని బేరిష్ వ్యూలోనే వ్యూ చేస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు అనేది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది తెలుపుతుంది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ టోటల్గా ఏ విధంగా ఉందంటే ప్రస్తుతానికి ఆ 25,000 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. సో ప్రస్తుతం ఎక్కడున్నాం మనం, 24,850 అంటే దగ్గర దగ్గర 150 పాయింట్స్ పైన మనకేంటంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. 25,000 లెవెల్ అనేది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్. సో ఇక్కడ నుంచి కూడా దగ్గర దగ్గర మనకి 150 పాయింట్స్ డ్రాప్ అయితే ఉంది. ఇంకా రూమ్ ఉంది పైకి వెళ్ళినా కానీ. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇక అఫ్కోర్స్ 25,100 కానీ 200 అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఏదన్నా మరీ వెరీ ఎక్సలెంట్ న్యూస్ వస్తేనే ఈ మూడు లెవెల్స్ని బ్రేక్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ ఏంటంటే చాలా డిఫికల్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సపోర్ట్ సైడ్ చూస్తే మనకి సిగ్నిఫికెంట్గా ఎక్కడ కనిపించట్లేదు. డైరెక్ట్గా రౌండ్ నెంబరు 24,800 దగ్గర మాత్రమే మనకి సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో 24,500 అనేది రౌండ్ నెంబర్ కాబట్టి ఆ రౌండ్ నెంబర్ దగ్గర కొంతమంది రిస్క్ తీసుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సపోర్ట్ కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని కైండ్ ఆఫ్ గ్రీన్ కలర్లో మార్క్ చేయొచ్చు. అదే ఇక్కడ టెక్నికల్గా మనం చార్ట్ మీద రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది డ్రా చేసుకుందాం. చూడండి, నేనేం చేస్తున్నా అంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ స్వింగ్ని, దాని తర్వాత 14th వచ్చిన ఆగస్ట్లో స్వింగ్ని డ్రా చేయగా మనకి ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో ప్రాబిలిటీ ఉంది మేబీ 24,500 దాకా రాకపోవచ్చు, కానీ ఇమీడియట్గా మనకైతే 24,600 650 ఆ రేంజ్ అయితే డౌన్ సైడ్ అనేది రూమ్ కనిపిస్తూ ఉంది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే 25,000 లెవెల్ని బ్రేక్ చేసి సస్టైన్ అవ్వాలన్నమాట. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది వాల్యూమ్ అనాలిసిస్. ఇక్కడ చూడండి, ఆ వెరీ గుడ్ వాల్యూమ్ అనేది పార్టిసిపేట్ చేసింది. ఇంత చిన్న క్యాండిల్లో జూమ్ చేస్తున్నాను ఒకసారి. ఇంత చిన్న క్యాండిల్ ఇంత పెద్ద వాల్యూమ్ ఎందుకు వచ్చిందంటే అక్కడ బయింగ్ సెల్లింగ్ అగ్రెసివ్గా జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. డెఫినెట్గా అంత బయింగ్ సెల్లింగ్ జరిగిందంటే అది ఐదర్ సపోర్ట్ అన్నా అయి ఉండాలి, లేదా రెసిస్టెన్స్ అన్నా అయి ఉండాలి. డెఫినెట్గా మనం ఏంటంటే ఇది మార్కెట్ పైకి వెళుతుంది కాబట్టి రెసిస్టెన్స్గా కన్సిడర్ చేస్తాం. దాని తర్వాత మార్కెట్ అయితే స్టేబుల్ అవ్వాలి. చూడండి, గ్యాప్ అప్ అయింది, మళ్ళీ లోపలికి వచ్చింది, గ్యాప్ అప్ అయింది, మళ్ళీ లోపలికి వచ్చింది. అక్కడ నుంచి కూడా స్లోగా డ్రాప్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ని కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు స్టిల్ బేరిష్ సైడే చూపిస్తూ ఉంది. అండ్ నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది కూడా మనం చూసుకున్నట్టయితే పెద్దగా గెయినర్స్ లిస్ట్లో ఏం లేవు. బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ పెరిగినాయి కానీ, బట్ లూజర్స్లో మాత్రం పెద్ద పెద్ద లూజర్స్ ఉన్నాయి. ఎస్బీఐ 4%, బీపీసీఎల్ 2%, 2.6% ఇలా అనమాట. సో కొంత అగ్రెసివ్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఏ పాయింట్ దగ్గర ఇది ఎక్స్పైర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అనే దాని ముందు మనం ఏం చేద్దామంటే ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రతిరోజు ఏ విధంగా బిల్డప్ అవుతుంది, కాల్స్ పుట్స్ అనేది టోటల్గా చూద్దాం. టోటల్గా చూసుకున్నట్టయితే 5th సెప్టెంబరు మనకి ఆల్రెడీ హింట్ ఇచ్చేసింది. 5th సెప్టెంబర్ ఏం చెప్పిందంటే చూడండి, ఇక్కడ కాల్ కంపేర్ చేసేటప్పుడు పుట్స్ చాలా తక్కువగా సెల్ చేశారు ముందే. చూడండి, కాల్ ఏమో 25 కోట్లు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ చేస్తే ఆ రోజు 5th పుట్ సైడ్ 19 crores. అంటే ఇక్కడ బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు 5th. ఇది వాళ్ళు కాల్స్ అగ్రెసివ్గా ముందుగానే పొజిషన్స్ క్రియేట్ చేశారనేది మనకు క్లారిటీ ఉంది. చూడండి, హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. అండ్ అఫ్కోర్స్ 6th కూడా మనం చూసుకున్నట్టయితే అగైన్
కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 11 crores అనేది కనిపిస్తుంది. పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కానీ 7 crores ఉంది. సో డెఫినెట్గా అగైన్ ఏంటంటే వాళ్ళ యొక్క వ్యూ ఏంటంటే టోటల్గా కొంత బేరిష్ సైడ్ అనేది ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి లాస్ట్ 3 days 4 days నుంచి మార్కెట్లో ఏం జరుగుతుంది అంటే లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ అంటూ ఉంటాం కదా. లాంగ్ బిల్డప్ అంటే ఏంటంటే ప్రైస్ పెరుగుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ షార్ట్ కవరింగ్ అంటేనేమో మనకి ప్రైస్ రైజ్ అవుతుంది కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. షార్ట్ బిల్డప్ అంటేనేమో ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది, ప్రైస్ పడిపోతూ ఉంది. లాంగ్ అన్వైండింగ్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, ప్రైస్ కూడా తగ్గిపోతుంది అనమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ 3 days నుంచి యాక్టివిటీ అనేది ఇదేమో షార్ట్ బిల్డప్ చూపించింది. అంటే షార్ట్ బిల్డప్ అంటే ఫ్యూచర్లో ఈ మార్కెట్ కిందకు వెళుతుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. దాని తర్వాత ఇక్కడ చూడండి లాంగ్ అన్వైండ్ చేశారు. ఉన్న లాంగ్ పొజిషన్స్ ఏమైనా అయితే ఎగ్జిట్ అయినట్టు చూపిస్తుంది. దాని తర్వాత కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది జరిగింది. సో టోటల్గా ఈ కాంటెక్స్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే ఓవరాల్ పిక్చర్ అనమాట. కాంటెక్స్ట్ అంటే ఏం లేదు, మనకి ఏంటి క్లూస్ అనమాట. అన్నీ గ్యాదర్ చేస్తే మార్కెట్లో కొంత వాళ్ళు కాషియస్గానే ఉన్నారు, అప్ సైడ్ కంటే కూడా డౌన్ సైడ్ ఎక్కువగా వెళుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రైట్. దాని తర్వాత మ్యాక్స్ పెయిన్ థియరీ ప్రకారం మనం చూసుకున్నట్టయితే కరెంట్ ఎక్స్పైరీకి ఇది నిఫ్టీ 50లో 12th September మనం చెక్ చేసుకున్నట్టయితే మ్యాక్స్ పెయిన్ 25,000 దగ్గర చూపిస్తూ ఉంది. అంటే 25,000 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు మ్యాక్స్ ఆప్షన్ బయర్ ఏంటంటే లాస్ అయిపోతారు అనమాట. ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తుంటాడంటే ఎక్కడ వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుంది అండ్ ఎక్కడ ఆప్షన్ బయర్కి ఎక్కడ మ్యాక్స్ లాస్ ఉంటుంది అనే థీరీ ప్రకారం మ్యాక్స్ పెయిన్ అనేది డెరైవ్ చేయబడుతుంది అనమాట. సో యాజ్ పర్ ద మ్యాక్స్ పెయిన్ థీరీ మనకి అరౌండ్ 25,000 దగ్గర ఎక్స్పైరీ అయితే ఉంది. దానికంటే కింద ఎక్స్పైరీ అయినా సరే కాల్ సెల్లర్స్కి అయితే, ఎందుకంటే కాల్ హెవీగా సెల్ చేసి పెట్టారు కాబట్టి వాళ్ళకైతే బెనిఫిట్ ఉండే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక మనం ఇండికేటర్స్ అనేది ఒకసారి చూద్దాం ఏం చెప్తున్నాయి అనేది. సూపర్ ట్రెండ్ అనేది ఎనేబుల్ చేస్తే సూపర్ ట్రెండ్లో ఒక సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 24,770 ప్రస్తుతం ఎక్కడ క్లోజ్ అయింది 24,850. అంటే ఒక 100 పాయింట్లు అయితే డౌన్ సైడ్ పాసిబిలిటీ ఉంది. అట్లీస్ట్ సూపర్ ట్రెండ్ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి బౌన్స్ అవుతుంది అని అనుకున్నాం అనుకోండి, అప్పటికి కూడా ఇంకా స్టిల్ మనకి 100 points డౌన్ సైడ్ అయితే కనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే మనం మ్యాథమెటికల్ అప్రోచ్, సైంటిఫిక్ అప్రోచ్ ఫిబొనాకీ అనేది డ్రా చేసుకున్నట్టయితే ఒకసారి నేను సూపర్ ట్రెండ్ అనేది తీసేస్తున్నాను. అండ్ మనకి 38% లెవెల్ దగ్గర అయితే ప్రస్తుతం మార్కెట్ కొద్దిగా రియాక్షన్ కనిపించింది, కానీ డౌన్ సైడ్ 50% రిట్రేస్మెంట్ అనేది మనం కానీ తీసుకుంటే 24,613, దాని తర్వాత 24,444 అనేది బేస్డ్ ఆన్ ద ఫిబొనాకీ లెవెల్ ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ వెరీ వీక్గా ఉందంటే 24,200 దాకా రావచ్చు. బట్ ఎనీహౌ మనం అట్లీస్ట్ 50% అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడున్న సిచ్యువేషన్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే 850 కదా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 24,600 అంటే రఫ్గా 250-230 పాయింట్ల దాకా మనకి డౌన్ సైడ్ రూమ్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఫిబొనాకీ 50% రిట్రేస్మెంట్ లెవెల్. ఇక ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి డైలీ టైం ఫ్రేమ్లో అనేది చూద్దాం. నేను అన్నీ కూడా తీసేసాను. ఓకే, ఒకసారి ఫిబొనాకీ కూడా డిలీట్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి మనకి డిఎంఐ అయితే కొంచెం ఎర్లీ సిగ్నల్ అనేది ఇస్తుంది. క్రాస్ ఓవర్ అనేది జరిగిపోయింది. చూడండి ఇక్కడ 28.94 అనేది క్రాస్ ఓవర్ అయింది. అంటే సెల్లర్స్ కొంచెం డామినేట్ చేస్తున్నారని చెప్పేసి తెలిసిపోతుంది. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 50 లెవెల్ అనేది క్రాస్ అవ్వలేదు ఇంకా. ఓకే, మిడిల్గా రెడ్ లైన్ ఏదైతే ఉందో అది 50 లెవెల్ అనమాట. ఆ లెవెల్ అనేది క్రాస్ ఓవర్ జరగలేదు. బట్ మొమెంటం అయితే షిఫ్ట్ అయిపోయింది. పైనుంచి కూడా డౌన్ సైడ్ స్లోప్ అనేది చూపిస్తుంది. బట్ మ్యాక్డీ అయితే ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. సో డైరెక్షన్ మొమెంటం ఇండెక్స్ అండ్ మ్యాక్డీ కూడా మనకి సెల్లింగ్ సైడ్ అనేది సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ద ఫిబొనాకీ నెంబర్స్ ఏంటంటే డౌన్ సైడ్ కొంత రూమ్ అనేది కనిపిస్తుంది. అట్లీస్ట్ బేసికల్గా మనకి 150 పాయింట్స్ నుంచి 250 పాయింట్స్ డౌన్ సైడ్ పాసిబిలిటీ అయితే నిఫ్టీలో ఉందని చెప్పేసి అనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ట్రెండ్ లైన్ కావచ్చు, బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ కావచ్చు, బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్ కావచ్చు, బేస్డ్ ఆన్ ద ఫిబొనాకీ కావచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క వ్యూ ఫ్రెండ్స్. సో ఇక మనం ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకుందాం సోమవారం, ఆ స్మాల్ గ్యాప్ అప్ 20-30 పాయింట్స్, 50 పాయింట్స్, 40 పాయింట్స్ స్టేబుల్ అవ్వడం కూడా మనం చూడాలి. అప్ సైడ్ వెళ్తే మనం ఏమనుకున్నామంటే 25,000 లెవెల్ అనేది వాచ్ చేయాల్సి ఉంది. ఆ లెవెల్ కానీ బ్రేక్అవుట్ చేసి సస్టైన్ అయితే దెన్ ఏంటంటే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది బేసికల్గా మనం చేసుకోవాల్సిన అప్రోచ్ అనమాట. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ వీడియో ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.